తెలంగాణలో కేబినెట్లో హోంశాఖ బెర్త్ ఎవరికి? ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే సీఎం సైలెంట్గా వేస్తున్న స్కెచ్ ఏంటి? ఎవరికి ఎవరు హస్తినలో లాబింగ్ చేస్తుంటే అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది? మార్పులు చేర్పులపై కాంగ్రెస్ పార్టీలో ప్రచారం ఏంటి? హోంశాఖపైనే అందరి దృష్టి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖ ఎవరికి కేటాయిస్తారు? మొత్తంగా తెలంగాణ కేబినెట్లో హోమ్ గేమ్ ఏంటి? ఎవరి ఆట ఎలా ఉంది? వాచ్ దిస్. మిస్టర్ హోమ్ మినిస్టర్ అనిపించుకోవాలన్న ఆశ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో తొణికిసలాడుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారు కావడంతో అందరిలో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో ఎవరికి తగ్గుతాయి, ఎవరికి పెరుగుతాయి అనే అంశంపై పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిగిలిన శాఖల మాట ఎలా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. కేబినెట్ లో 6 ఖాళీలున్నాయి. దానికోసం సుమారు డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామీతో పార్టీలోకి వచ్చిన నేతలు ఇప్పుడు పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఇన్నాళ్లు మంత్రి పదవుల భర్తీని పెండింగ్ లో పెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోయింది. దీంతో ఈసారి విస్తరణలో ఆయా జిల్లా నేతలకు పదవులు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన శాఖల సంగతి ఎలా ఉన్నా అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే సెంట్రిక్ గా కనిపిస్తుంది. 15 నెలల నుంచి తన దగ్గరే ఉంచుకున్న హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి కేటాయిస్తారన్నదే పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. హోం రేస్ లో చాలా మంది సీనియర్లే ముందున్నారు. తనకు హోంశాఖ అంటే ఇష్టమంటూ భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్ చాట్ లో హింట్ చేశారు. టాప్ 3లో తాను కూడా ఉన్నానంటూ చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ ఖర్చు వేసి ఉంచారు. మొన్న ఈ మధ్యనే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన ఫైబ్రాండ్ విజయశాంతి కూడా ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారుండగా బోధన్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి కోసం స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సుదర్శన్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి రేవంత్ చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇందుకోసం 2 రోజుల ఢిల్లీ టూర్ లో భాగంగా హైదరాబాద్ బయలుదేరే ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రహస్యంగా భేటీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. సుదర్శన్ రెడ్డి కోసమే రేవంత్ రెడ్డి ఖర్గేను కలిసి ఉంటారని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఎందుకంత పట్టుపడుతున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి సామ్యుడిగా పేరుండడం, అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉండడమే ఇందుకు కారణమని రేవంత్ టీం చెబుతోంది. అయితే ఈ రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఇంకో మాట చెప్పుకోవాలి. ఏంటంటే ముఖ్యమంత్రి పీఠంపై రెడ్డి సామాజిక వర్గం చెందిన నాయకుడే ఉండడంతో హోంమంత్రి పదవి ఆ సామాజిక వర్గం నేతలకు ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నాయకులకు రావచ్చన్న టాక్ వినిపిస్తోంది. అలా చూసుకున్నా ప్రస్తుతం వైద్యారోగ్య శాఖను చూస్తున్న దామోదర్ రాజనరసింహతో పాటు బీసీ వర్గం నుంచి విజయశాంతిలో ఎవరైనా ఎంచుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఏమైనా మొత్తానికి 15 నెలల తర్వాత అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై సీరియస్ గా ఫోకస్ చేయడంతో ఆశావాహుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఎవరిని ఎంపిక చేస్తుందో కానీ త్వరలోనే సస్పెన్స్ తొలగిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. మరి నిజంగానే సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ లాబియింగ్ చేస్తే అది ఎంతవరకు ఫలిస్తుందో, హోంశాఖ హైకమాండ్ ఆలోచన ఏంటో లెట్స్ వెయిట్ అండ్ సీ.